హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆ ఏరియాలో ఎవరైనా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఆయన అక్కడే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ ఇల్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టించుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ముందటి ప్రభుత్వంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పోటీ చేస్తూ ఉంటారు. ఆయనకు అక్కడ ఇల్లు లేకపోవడంతో ఆయన ఒక భూమిని తీసుకోవడం జరిగింది. అయితే అది గ్రామాలకు సంబంధించిన వారి భూమి అనేది మనకి తెలుస్తుంది. అయితే ఆ భూమికి సంబంధించి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకోవడానికి మొత్తం ఆ భూమి ఏదైతే ఉందో అంత వ్యవసాయ భూమి, ఆ వ్యవసాయ భూమికి సంబంధించి అది కొనుగోలు చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో లంచాలు ఇవన్నీ చాలా ఎక్కువగా జరిగేది కాబట్టి అప్పుడున్న ప్రభుత్వంలో 1.8 లక్షల లంచం అడిగారంట జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఫీజుకి. అయితే దానికి సంబంధించి దాని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాజకీయం పరంగా రాక్షస పాలన ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి క్లియర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా అప్పులే కనిపిస్తున్నాయి. ఎటువైపు చూసినా అప్పులు, అవినీతి, ఇప్పుడు ఈ లంచాలు, ఇలా లంచాలు తీసుకుంటూనే చాలా మట్టుకు ఎదిగారు అని చెప్పొచ్చు. అయితే ఆయన ఇంటికి సంబంధించి మొత్తం ఏదైతే కంప్లీట్ కూడా కాకుండా ముందే ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ లేకపోతే ల్యాండ్కి సంబంధించిన ఫీజెస్ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనకే ఆ టైంలో ఆయనకే అలాంటి సిచ్యువేషన్ ఉంటే నార్మల్ ప్రజలకి మీరు ఎంత హింసించి ఉంటారో, మీరు ఎన్నెన్ని లక్షలు తీసుకొని ఉంటారో ప్రతి ఒక్క దగ్గర అని చెప్పేసి ప్రజెంట్ ఎప్పుడో జరిగిన వార్త ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుందంటే ఇన్ని రోజులు దీన్ని కప్పిపుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ప్లాన్స్ వేసిందంటే క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆయన కుప్పంలో ఇల్లు లేకపోవడంతో కట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నానికి ఇంతకు దిగజారుతారా అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వంలో నిజంగానే ఇన్ని కుట్రలు జరిగాయంటారా? జరిగినప్పటికీ కూడా ఎందుకు బయటకు రాలేదు? నిజంగానే వాళ్ళని కప్పిపెట్టేస్తున్నారా? మొత్తంగా మనకి ఇంకొద్ది రోజులలో ఇప్పటికే ఒక్కొక్కళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఇంకొద్ది రోజులు చూస్తే అందరిది క్లియర్గా తెలిసిపోతుంది. మరి వెయిట్ చేసి చూడాలి ఇలాంటి వార్తలు ఇంకా ఎన్నెన్ని వినాల్సి వస్తుందో ఏంటో. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.